అందరికీ నమస్కారం. వికలాంగులు ప్రతి ఒక్కరూ కూడా సదరం సర్టిఫికేట్కి యూడిఐడి కార్డుకి తేడా తెలుసుకోవాలి. అసలు సదరం సర్టిఫికేట్ అంటే ఏంది, యూడిఐడి కార్డు అంటే ఏంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్న స్కీమ్స్ ద్వారా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, లేదా సెంట్రల్ స్కీమ్స్కి యూడిఐడి కార్డు వలన ఏదన్నా ఉపయోగం ఉంటుందా అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. అసలు సదరం సర్టిఫికేట్ అంటే ఏంది? సదరం సర్టిఫికేట్ అంటే వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేత ఇవ్వబడుతున్న ధృవీకరణ పత్రం. రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి ఎంత పర్సంటేజ్ డిజబిలిటీ ఉంది, ఎంత శాతం వికలాంగులై ఉన్నారు అని చెప్పి ఒక రుజువు పత్రాన్ని ఇస్తుంది. ఆ రుజువు చేసే పత్రమే ఈ సదరం సర్టిఫికేట్. ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని జారీ చేస్తుంది. తర్వాత యూడిఐడి కార్డు అంటే ఏమో తెలుసుకుందాం. యూడిఐడి కార్డు అంటే భారతదేశంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జారీ చేసే గుర్తింపు కార్డు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇది దివ్యాంగుల స్థితిని ధృవీకరించేందుకు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే వివిధ ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని జారీ చేసే సంస్థ ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖచే ఈ కార్డుని జారీ చేయబడుతుంది. దీని వినియోగం ఏ విధంగా ఉంటుందంటే, యూడిఐడి కార్డు దివ్యాంగుల పింఛన్ల కోసమని, విద్యా స్కాలర్షిప్లకని, ఉద్యోగ అవకాశాలు మరియు ఇతర సామాజిక భద్రతా పథకాలు పొందేందుకు ఉపయోగపడుతుంది. ఈ యూడిఐడి కార్డ్ ఇది దివ్యాంగుల జాతీయ డేటాబేస్ సృష్టించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ వల్ల, యూడిఐడి కార్డు వల్ల ఉన్న ప్రయోజనాలేమో తెలుసుకుంటాం. సదరం సర్టిఫికేట్ అనేది ఒక రుజువు పత్రం మాత్రమే. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఏవన్నా స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చును. అదే యూడిఐడి కార్డు కానీ మీకు ఉన్నట్లయితే మీకు దివ్యాంగుల పెన్షన్లు, విద్యా స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక భద్రతా పథకాలు ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేసినట్లయితే అవన్నిటికీ కూడా యూడిఐడి కార్డుతో కానీ మీరు అప్లై చేసినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీకు రావాల్సిన రిజర్వేషన్ మీకు దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని పథకాలకు కావాలన్నా మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏమన్నా మీరు పొందాలన్నా కూడా మీకు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ మరియు యూడిఐడి కార్డు ఉండి తీరాలి. యూడిఐడి కార్డుని మీరు ఇంటి వద్ద నుంచే లేదా మీ ఫోన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. మీరు యూడిఐడి కార్డుని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో చెప్తాను. అదేవిధంగా సదరంకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇదివరకే మీకు మా వీడియో ఛానల్లో చెప్పున్నాను. అది ఒకసారి మీకు చెక్ చేసుకోవచ్చు. యూడిఐడి కార్డ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? www.swalambancard.gov.in అనే వెబ్సైట్కి కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీరు యూడిఐడి కార్డ్ని నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని ద్వారా మీరు యూడిఐడి కార్డ్ మీ ఇంటి వద్ద నుంచే మీరు అప్లై చేసుకోవచ్చును. మీరు మీ సేవా పోర్టల్ ద్వారా కూడా యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చును. మొదట యూజర్ అకౌంట్ని సృష్టించుకోవాలి. మీ సేవా వెబ్సైట్లో కొత్త యూజర్గా నమోదు చేయండి. సిటిజన్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేసి మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను సృష్టించండి. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి లాగిన్ అవ్వాలి. మీ యూజర్ ఐడి, లాగిన్, పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ని ఎంపిక చేయండి. మీ సేవా పోర్టల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా పౌర సేవలు సెక్షన్లోకి వెళ్ళి అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్ లేదా చిరునామా ధృవీకరణ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు ఎంపికను ఎంచుకోండి. దాని తర్వాత ఫారం నింపవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపండి. ఇందులో మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ మరియు అవసరమైన ఇతర వివరాలను నమోదు చేయండి. వివరాలన్నీ ఫిల్ చేసినాక కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి వస్తుంది. అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. సాధారణంగా చిరునామా రుజువు కోసం
అవసరమైన పత్రాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్బుక్ ఫ్రంట్ పేజీ, విద్యుత్ బిల్లును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఫీజును చెల్లించమంటుంది. అది మీ డెబిట్ కార్డ్తో కానీ, క్రెడిట్ కార్డ్తో కానీ, ఫోన్పే ద్వారా కానీ అట్లా ఏదన్నా ఒక విధంగా మీరు ఫీజును కట్టవచ్చును. దాని తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ చేయండి. సబ్మిట్ తర్వాత మీ దరఖాస్తు సమీక్ష కోసం సంబంధిత అధికారులకు పంపబడుతుంది. వారు మీ డాక్యుమెంట్లను ధృవీకరించిన తర్వాత మీరు మీ చిరునామా ధృవీకరణ సర్టిఫికేట్ని పొందుతారు. అప్లై చేసిన తర్వాత మీరు మీ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. మీరు మీ దరఖాస్తు స్థితిని మీ సేవ వెబ్సైట్లో చెక్ స్టేటస్ లేదా స్థితి తనిఖీ చేయడం సెక్షన్లో చెక్ చేయవచ్చును. ఏదైనా సమస్యలు ఎదురైతే మీరు మీ సేవ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ నెంబర్స్కి లేదా ఈమెయిల్ ద్వారా సహాయం పొందవచ్చును. ఈ వీడియో వికలాంగులందరికీ ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది వికలాంగులకు షేర్ చేయండి. దీనివల్ల చాలామంది ఉపయోగపడతారు. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, ప్రభుత్వ స్కీమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.